ఫిష్ ఫ్రై పాన్ మీద ఫ్రై చేసుకున్నప్పుడు మాడిపోకుండా పర్ఫెక్ట్ గా ఫ్రై అవ్వాలి అంటే మా అమ్మ చెప్పిన చిన్న టిప్ చెప్తాను, మీరు కూడా ఫాలో అయిపోండి. ముందుగా చేప ముక్కలు క్లీన్ చేసుకున్నాక పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఏదైనా ఫిష్ మసాలా, ఇంకా కార్న్ ఫ్లోర్ అండ్ నిమ్మకాయ మాత్రమే వేయండి. కారం మాత్రం అప్పుడే వేయకండి. మనం కారం వేయడం వల్లే చేప ముక్కలు ఇలా పాన్ ఫ్రై చేసుకున్నప్పుడు త్వరగా మాడిపోతుంటాయి. ఇప్పుడు ఇలా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు వీలైతే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టండి. ఆ తర్వాత ఫ్రై చేసుకుంటే చేప ముక్కలకి మసాలా బాగా పడుతుంది. చేప ముక్కలు మ్యారినేట్ చేయగా కొంచెం మసాలా ముద్ద మిగిలితే పక్కన పెట్టుకోండి. చేప ముక్కల్ని డీప్ ఫ్రై చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ ఇలా పాన్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆ మిగిలిన మసాలాతో ఇలా ప్యాచ్ వర్క్ చేసుకోవాల్సింది. ఇప్పుడు ఇది రెండు వైపులా బాగా ఫ్రై అయిపోయాక ఒక 5 minutes లో స్టవ్ ఆఫ్ చేసేస్తాం అన్నప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకుని అప్పుడు చేప ముక్కల పైన కారం జల్లేసుకోండి. ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది. వీడియోలో చూస్తున్నారు కదా, ముక్కలు అస్సలు మాడిపోలేదు, పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోయాయి. అండ్ వంజరం చేప ఇగురు పర్ఫెక్ట్ గా రావాలి అంటే పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో మన ఛానల్లోనే పోస్ట్ చేశాను, కింద రిలేటెడ్ వీడియోస్ లో ఉంది, ఒకసారి చూసేయండి. ఫైనల్లీ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.